రాగి పిండితో సూప్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ బీన్స్, క్యారెట్, పెద్ద ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లైట్గా వేయించుకోండి. తర్వాత ఒక 250 ml వరకు వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినట్టు. తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని వాటర్ తోటి మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో ఈ పిండి వాటర్ని అందులో వేసేసుకోండి. సిమ్లో పెట్టుకొని వేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వేయగానే ఈ విధంగా కలిపేసేయండి. ఇందులో కొద్దిగా మజ్జిగ, పెప్పర్ పౌడర్, కొత్తిమీర చల్లుకొని అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.